హాయ్ గాయ్స్, ఇవాళ మనం చూద్దాం పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఒక రెవల్యూషన్ అనేది తీసుకొచ్చిన ఒక డివైస్ గురించి. అదే ఎస్ఏఆర్ గురించి చూద్దాం. పవర్ ఎలక్ట్రానిక్స్ గురించి మనం మరో వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏఆర్ అంటే ఏంటి? ఎస్ఏఆర్ ఫుల్ ఫామ్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్. ఓకే, అలానే ఎగ్జామ్స్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఎస్ఏఆర్ అనేది సెమీ కండక్టర్ కంట్రోల్ రెక్టిఫైయర్ అని కూడా ఇస్తాడు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. ఓకే. ఈ వీడియోలో ఎస్ఏఆర్ డెఫినేషన్, ఎస్ఏఆర్ కన్స్ట్రక్షన్, ఎస్ఏఆర్ వర్కింగ్ అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎస్ఏఆర్ చూడండి అక్కడ ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయడం అయితే జరిగింది. నీట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే ఫుల్ గా అర్థమవుతుంది మీకు. ముందుగా ఎస్ఏఆర్ అంటే ఎస్ఏఆర్ ఈజ్ ఏ యూని డైరెక్షనల్ స్విచ్. అంటే మన ఎస్ఏఆర్ ని ఒక స్విచ్ కింద యూజ్ చేయొచ్చు. అది ఒక డైరెక్షన్ లో మాత్రమే ఒక స్విచ్ కింద అనేది యూజ్ చేయొచ్చు. ఎస్ఏఆర్ అంటే సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్. నేమ్ లోనే ఉంది రెక్టిఫైయర్. రెక్టిఫైయర్ అంటే ఏసీ అనేది ఇన్పుట్ గా తీసుకొని డిసి అనేది అవుట్పుట్ గా కన్వర్ట్ చేసి ఇచ్చేదాన్ని రెక్టిఫైయర్ అంటారు. రెక్టిఫికేషన్ ఎలా చేస్తుందని నేను లాస్ట్ లో ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, సో లాస్ట్ లో చూడండి. ఇప్పుడు డెఫినేషన్ ఎలా రాయాలో చూద్దాం. ఎస్ఏఆర్ ఈజ్ ఏ 4 లేయర్ 3 PN జంక్షన్ 3 పిన్ టెర్మినల్ యూనిడైరెక్షనల్ పవర్ ఎలక్ట్రానిక్ డివైస్. డెఫినేషన్ ని ఆధారంగా చేసుకుని చూస్తే ఎస్ఏఆర్ అనేది 4 లేయర్స్ తో కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. పీ టైప్ మెటీరియల్, దాని కింద ఎన్ టైప్ మెటీరియల్, దాని కింద మళ్ళీ పీ టైప్ మెటీరియల్, దాని తర్వాత మళ్ళీ కింద ఎన్ టైప్ మెటీరియల్. అండ్ ఈ 4 లేయర్స్ అనేవి సిలికాన్ అనే మెటీరియల్ యూజ్ చేసి చేశారు. సో డెఫినేషన్ అనేది ఎలా రాయాలని అర్థమైంది. నేను స్క్రీన్ మీద పెట్టాను కదా, అదే టెక్స్ట్ అనేది డెఫినేషన్ కింద అయితే పనికొస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎస్ఏఆర్ దాని గురించి మాట్లాడదాం. ద జనరల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎస్ఏఆర్. మామూలుగా ఎస్ఏఆర్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇందక్కడ డెఫినేషన్ లో చెప్పుకున్నట్టే 3 జంక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ జంక్షన్స్ వచ్చేసి J1, J2, J3 అని 3 నేమ్స్ అనేది ఇచ్చారు. ఈ J1, J2, J3 ఈ 3 జంక్షన్స్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే ఒక పీ టైప్ మెటీరియల్ అండ్ ఒక పీ టైప్ మెటీరియల్, ఒక ఎన్ టైప్ మెటీరియల్ ఆల్టర్నేటివ్ గా ప్లేస్ చేయడం వల్ల 4 లేయర్స్ ప్లేస్ చేయడం వల్ల 3 జంక్షన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అలానే కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ లో పైన ఒక థ్రెడెడ్ పోర్షన్ అని ఉంది చూసారా, థ్రెడెడ్ స్టడ్ అని. అది దేనికంటే మన ఈ ఎస్ఏఆర్ అనేది కూలెంట్ కి కనెక్ట్ చేయడానికి కానీ, లేదంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు కనెక్ట్ చేయడానికి కానీ, స్క్రూ యూజ్ చేసి కనెక్ట్ చేయడానికి ఈ థ్రెడెడ్ స్టడ్ అనేది యూజ్ చేస్తాం. అలానే టెర్మినల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికి కంప్లీట్ గా 3 టెర్మినల్స్ అనేవి ఉంటాయి. ఒకటి యానోడ్, రెండోది క్యాథోడ్, మూడోది గేట్. మన కన్స్ట్రక్షన్ బాడీలో ద అవుటర్ పీ రీజన్ అంటే చివరిగా ఉన్న పీ లేయర్ దగ్గర ఉన్న టెర్మినల్ ని యానోడ్ అని అంటారు. అండ్ మన కన్స్ట్రక్షన్ బాడీలో ద అవుటర్ ఎన్ రీజియన్ అంటే చివరిగా ఉన్న లేయర్ లో ఎన్ రీజన్ అనే దానికి ఉన్న టెర్మినల్ ని క్యాథోడ్ అంటారు. అండ్ ద ఇన్నర్ పీ రీజియన్ అంటే బాడీలో ఇన్నర్ గా ఉన్న పీ రీజియన్ నుంచి బయటకు వచ్చిన టెర్మినల్ ని గేట్ గా కన్సిడర్ చేస్తారు. మోస్ట్లీ 3 టెర్మినల్స్ అనేవి అల్యూమినియం తో అయితే చేసి ఉంటాయి. అండ్ ఇది టోటల్ గా కన్స్ట్రక్షన్ గురించి. అండ్ ఈ ఎస్ఏఆర్ సింబల్ అనేది నేను డిస్ప్లే మీద డిస్ప్లే చేస్తున్నాను. సర్క్యూట్స్ లో ఎక్కడ యూజ్ చేసినా సరే ఈ ఎస్ఏఆర్ సింబల్ అనేది వాడాలి, మనం కన్స్ట్రక్షన్ బొమ్మ మొత్తం గీయలేం కాబట్టి. అండ్ ఎస్ఏఆర్ సింబల్ సిమిలర్ గా పిఎన్ డయోడ్ సింబల్ లానే ఉంటుంది, బట్ అడిషనల్ గా గేట్ అనేది యాడ్ అవుతుంది అంతే. నెంబర్ 3, వర్కింగ్ ఆఫ్ ఎస్ఏఆర్. ఇదే మెయిన్ కాన్సెప్ట్. అసలు చాలా జాగ్రత్తగా వినండి, వివేకంతో ఆలోచించండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వర్కింగ్ ఆఫ్ ఎస్ఏఆర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి మనం వివేకంతో ఆలోచించి దాన్ని 3 ఆపరేషన్స్ గా డివైడ్ చేద్దాం. అలా 3 మోడ్స్ గా డివైడ్ చేశాను. ఫస్ట్ మోడ్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్, సెకండ్ మోడ్ ఫార్వర్డ్ కండక్షన్ మోడ్, థర్డ్ వన్ రివర్స్ బ్లాకింగ్ మోడ్. ఈ 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ కనుక మీకు కరెక్ట్ గా అర్థమైతే విఐ క్యారెక్టరిస్టిక్స్ చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే. మనం ఫస్ట్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ చూద్దాం. ఈ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ లో మనకి 3 టెర్మినల్స్ ఉన్నాయి తెలుసు, యానోడ్, క్యాథోడ్, గేట్. యానోడ్ కి పాజిటివ్ ఇచ్చి క్యాథోడ్ కి నెగిటివ్ ఇచ్చామనుకోండి, ఈ జంక్షన్స్ ఉన్నాయి చూసారా J1, J2, J3 అని,
ఈ జంక్షన్స్ లో J1 అండ్ J3 ఈ రెండు ఫార్వర్డ్ బయాస్ లోకి వస్తాయి. అలానే ఆ మధ్యలో ఉన్న జంక్షన్ J2 అనేది రివర్స్ బయాస్ లోకి వస్తుంది. అసలు మీకు ఈ ఫార్వర్డ్ బయాస్ ఏంటి, రివర్స్ బయాస్ ఏంటి తెలియట్లేదు. అండ్ ఆ జంక్షన్స్ అనేవి ఎలా బ్రేక్ అవుతాయి, ఎలా కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది మీకు ఒకవేళ బేసిక్స్ కనుక లేకపోయి ఉంటే కనుక నేను పిఎన్ డయోడ్ సంబంధించి ఒక వీడియో చేశాను. అది చూస్తే మీకు అసలు ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, రివర్స్ బయాస్ అంటే ఏంటి, ఆ జంక్షన్స్ అనేవి ఎలా బ్రేక్ అవుతాయి, కండక్షన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు తెలియదంటే ముందు వెళ్ళి ఆ వీడియో చూసి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. వెరీ ఇంపార్టెంట్ కదా టాపిక్. సో మీకు బేసిక్స్ నుంచి ఉండాలి. బేసిక్స్ తెలిస్తే ఓకే. వీలైతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకే, ఇంకా మన టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో J1 అండ్ J3 ఆ రెండు జంక్షన్స్ అనేవి ఫార్వర్డ్ బయాస్లోకి వస్తాయి. అలానే J2 అనేది రివర్స్ బయాస్లో ఉంటుంది. అండ్ టెర్మినల్స్లో యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్ సప్లై అనేది ఇస్తాం. గేట్కి వచ్చేసి ఎటువంటి ట్రిగరింగ్ అనేది ఇవ్వం. ట్రిగరింగ్ అంటే ఏమీ లేదు, జస్ట్ సప్లై అనేది ఇచ్చి ఆపుతాం. అంటే జస్ట్ ఒక పల్స్ కింద ఒక సమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో జస్ట్ యాక్టివేట్ చేయడానికి ఒక చిన్న పల్స్ ఇచ్చి ఆఫ్ చేసేస్తాం అనమాట. ఇంకా అర్థం అవ్వాలంటే మనకి బైక్ స్టార్ట్ అవ్వాలంటే పవర్ స్టార్ట్ ఎలా ఇస్తామో అలానే ఈ SCR స్టార్ట్ అవ్వాలంటే ఈ గేట్ పల్స్ అనేది ఇస్తాం. బట్ మనది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ అంటే SCR అనేది స్టార్ట్ అవ్వాలి, బ్లాకింగ్ మోడ్లో ఉంది. సో గేట్ అనేది ఇవ్వట్లేదు. ఇంకా ఈ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లో ఉన్నప్పుడు SCR అనేది ఆన్ అనేది అవ్వదు. అలా అయినా సరే మనకి యానోడ్ నుంచి క్యాథోడ్కి స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఇది సెమీ కండక్టింగ్ మెటీరియల్ వల్ల చేయడం వలన ఇది ప్యూర్ ఇన్సులేటర్ కాదు, అలానే ప్యూర్ కండక్టర్ కాదు. డోపింగ్స్ అనేవి చేయడం వల్ల సమ్ ఫాల్ట్ అనేది జస్ట్ ఉంటుంది. సెమీ కండక్టర్స్ అన్ని అంతే, స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. గేట్ ట్రిగరింగ్ ఇవ్వకపోయినా అది పెద్ద లెక్కల్లోకి తీసుకోరు, చాలా లో వాల్యూ అనేది ఉంటుంది, దానివల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. సో కంప్లీట్గా ఇది ఫ్రెండ్స్ ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ గురించి. సప్లై అనేది ఇచ్చాం SCRకి, యానోడ్కి పాజిటివ్, క్యాథోడ్కి నెగిటివ్, గేట్ పల్స్ అనేది ఇవ్వట్లేదు. దెన్ J1 అండ్ J3 ఈ రెండు ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయి, J2 అనేది రివర్స్ బయాస్లో ఉంది. సో ఆ మధ్యలో ఉన్న J1 అండ్ J3 ఆ రెండు కండక్షన్లో ఉన్నా సరే J2 అనేది బ్లాకింగ్ స్టేట్లో ఉంది. సో కండక్షన్ అనేది జరగట్లేదు, బట్ స్మాల్ లీకేజ్ కరెంట్స్ లో అవుతున్నాయి. ఇప్పుడు నెంబర్ 2 ఫార్వర్డ్ కండక్షన్ మోడ్లో సేమ్ పాజిటివ్ తీసుకెళ్లి యానోడ్కి ఇస్తున్నాం, నెగిటివ్ తీసుకెళ్లి క్యాథోడ్కి ఇస్తున్నాం, గేట్కి ఈసారి పల్స్ అనేది ఇస్తున్నాం అనమాట. దెన్ ఫస్ట్ సప్లై ఇవ్వగానే J1 అండ్ J3 ఈ రెండు ఫార్వర్డ్ బయాస్లోకి అనేది వస్తాయి. ఓకే, బట్ J2 అనేది స్టిల్ రివర్స్ బయాస్లోనే ఉంది. ఆ J2ని కనుక మనం ఫార్వర్డ్ బయాస్లోకి తీసుకొస్తే మొత్తం 3 లేయర్స్ అనేవి ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి. ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు మాత్రమే కండక్షన్ జరుగుతుంది, మనకు తెలుసు. సో ఆ J2 అనే దాన్ని ఫార్వర్డ్ బయాస్లోకి తీసుకురావడానికి మనం పల్స్ అనేది ఇస్తాం అనమాట. అలా ఎక్స్టర్నల్గా పల్స్ ఇచ్చినప్పుడు ఆ J2 అనేది రివర్స్ బయాస్ నుంచి ఫార్వర్డ్ బయాస్కి మారుతుంది. మారినప్పుడు కండక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, SCR అనేది ఆన్ అవుతుంది. SCR ఆన్ ఆఫ్ అంటే ఏముండదు, సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది, సర్క్యూట్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మనం ఆన్ ఆఫ్ కింద చూద్దాం. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫార్వర్డ్ కండక్షన్ మోడ్లో జంక్షన్ J1, J2, J3 ఈ మూడు ఫార్వర్డ్ బయాస్లోనే ఉంటాయి. సో కరెంట్ అనేది SCR నుంచి ఫ్లో అయ్యి సర్క్యూట్ అనేది ఆపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు రివర్స్ బ్లాకింగ్ మోడ్ చూద్దాం. ఈసారి టెర్మినల్స్ అనేవి రివర్స్ అవుతాయి అన్నమాట. అంటే పాజిటివ్ సప్లై అనేది తీసుకెళ్లి క్యాథోడ్కి ఇస్తాం, నెగిటివ్ సప్లై అనేది తీసుకెళ్లి యానోడ్కి ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే J1, J3 ఈ రెండు రివర్స్ బయాస్లోకి అనేది వెళ్ళిపోతాయి, బట్ J2 అనేది ఫార్వర్డ్ బయాస్లోకి వస్తుంది. అలా J2 అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉన్నా సరే మనకి ఎటువంటి యూజ్ లేదు, ఎందుకంటే J1, J3 అనేది బ్లాక్ చేస్తున్నాయి, కరెంట్ అనేది అలౌ చేయట్లేదు. బట్ ఇక్కడ కూడా స్మాల్ లీకేజ్ కరెంట్స్ అనేవి ఫ్లో అవుతాయి. మనం అలా రివర్స్ సప్లై ఇచ్చినప్పుడు ఆ వోల్టేజ్ కనుక దానికి సమ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని ఉంటుంది, SCRకి సమ్ రేటింగ్లో బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని ఉంటుంది. ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ కన్నా మనం ఎక్కువ ఇస్తే కనుక ఆ J1 అండ్ J3 ఆ రెండు జంక్షన్స్ అనేవి కూడా బ్రేక్ అయిపోయి కండక్షన్ అనేది జరుగుతుంది. బట్ ఆ SCR అనేది ఎందుకు పనికి రాకుండా పోతుంది. తర్వాత మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్టు SCR ఈజ్ ఏ యూని డైరెక్షనల్ డివైస్. అదే మనం ఫార్వర్డ్ బయాస్లో మాత్రమే యూజ్ చేయగలం, రివర్స్ బయాస్లో యూజ్ చేయలేం. అంటే వన్ డైరెక్షన్లో మాత్రమే SCR అనేది పనిచేస్తుంది.
ఇంకో డైరెక్షన్ లో అనేది పనిచేయదు. యూని డైరెక్షన్ అంటే వన్ డైరెక్షన్ అని. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా రివర్స్ బ్లాకింగ్ మోడ్ గురించి. మీరు ఈ 3 మోడ్స్ అనేవి ఖచ్చితంగా అర్థమైతే కనుక విఏ క్యారెక్టరిస్టిక్స్ అనేది అర్థమవుతాయి. ఇన్ కేస్ మీకు ఈ 3 మోడ్స్ అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చూడండి ఒకసారి. ఇది అర్థమైన తర్వాత ఇప్పుడు విఐ క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం. విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏమీ లేదు, మన వోల్టేజ్ కి కరెంట్ కి గ్రాఫ్ గీస్తే మన ఏ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఎంత కరెంట్ వస్తుంది, ఎక్కడ ఏది ఉంది అనేది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తే దాన్నే విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్లు చూద్దాం. ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ లో ఏం చెప్పాను, స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కానీ కండక్షన్ అనేది జరగదు అని చెప్పాను. ఇదే ఇప్పుడు నేను గ్రాఫ్ చూపిస్తున్నాను కదా, గ్రాఫ్ లో చూడండి ఈ పోర్షన్ మాత్రం జస్ట్ వెరీ లో వాల్యూ అనమాట, 0.7 volts అలా ఉంటుంది. చాలా తక్కువ వోల్టేజ్, చాలా 1 amps 2 amps అలా చాలా తక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న పోర్షన్ ఏంటంటే మన ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ లో ఉన్నప్పుడు వోల్టేజ్ ఎంత వరకు లెవెల్ ఉంది, కరెంట్ ఎంత వరకు లెవెల్ ఉంది అనేది లెక్క. సో ఇది ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ గురించి. అండ్ నెక్స్ట్ మోడ్ ఫార్వర్డ్ కండక్షన్ ముందు చెప్పాను కదా. ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ లో ఏం చెప్పాను, పాజిటివ్ ఇస్తాం, నెగిటివ్ ఇస్తాం, యానోడ్ క్యాథోడ్ ఇచ్చేస్తాం, గేట్ ట్రిగరింగ్ ఎడిషనల్ గా ఇస్తామని చెప్పాను. అలా గేట్ ట్రిగరింగ్ ఎడిషనల్ గా ఇచ్చినప్పుడు ఎడిషనల్ గేట్ కరెంట్ కూడా ఉంటుందిగా. ఆ గేట్ కరెంట్ మన J2 అన్న జంక్షన్ ని ఫార్వర్డ్ బయాస్ కి తీసుకురావటానికి కరెంట్ అనేది యూజ్ అవుతుంది. అవే నేను గ్రాఫ్ లో చూపిస్తున్నాను, ఐజీ అని ఉంది చూసారా పైన, అది గేట్ కరెంట్ అనమాట. రిక్వైర్డ్ గేట్ కరెంట్ ఇచ్చేసిన తర్వాత ఆ J2 అనేది ఫార్వర్డ్ బయాస్ లోకి వచ్చేస్తుంది. వెంటనే J2 ఫార్వర్డ్ బయాస్ లోకి రాగానే కండక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మనం అంత వోల్టేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గేట్ అనేది ఆఫ్ చేసేస్తాం. గేట్ తో పని లేదు. సో వోల్టేజ్ అనేది డౌన్ అయిపోతుంది. అక్కడి నుంచి నార్మల్ గా కరెంట్ అనేది ఫ్లో అయిపోతుంది. కరెంట్ కండక్షన్ మన ఇష్టం, ఇంకా కరెంట్ ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం గేట్ కి ఇవ్వాల్సిన సప్లై కరెక్ట్ గా ఇచ్చినా మనం యానోడ్ కి క్యాథోడ్ కి ఇవ్వాల్సిన రిక్వైర్డ్ వోల్టేజ్, రిక్వైర్డ్ కరెంటు కనుక ఇవ్వకపోతే ఎస్సీఆర్ అనేది ప్రాపర్ గా ఆన్ అవ్వదు. ఓకే, ఎస్సీఆర్ ప్రాపర్ గా ఆన్ అవ్వాలంటే హోల్డింగ్ కరెంట్ అండ్ లాచింగ్ కరెంట్ అండ్ 2 ఉంటాయి. వాటి గురించి లాస్ట్ లో చెప్తాను నేను. ఆ హోల్డింగ్ కరెంట్ అంటే ఏంటి, లాచింగ్ కరెంట్ అంటే ఏంటి అనేది. అవి కనుక దాటితేనే ఎస్సీఆర్ అనేది ప్రాపర్ గా ఆన్ అవుతుంది. మరి గేట్ కరెక్ట్ గా ఇచ్చినా సరే మీరు ఇచ్చిన సప్లై వోల్టేజ్ అనేది, ఈ సప్లై కరెంట్ అనేది వీటిని దాటితేనే అప్పుడు ఎస్సీఆర్ ప్రాపర్ గా ఆన్ అవుతుంది ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నప్పుడు. అండ్ ఇది కంప్లీట్ గా ఫార్వర్డ్ కండక్షన్ మోడ్ గురించి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో పై సైడ్ అంతా చూస్తారు. పై సైడ్ లో ఫార్వర్డ్ బ్లాకింగ్ మోడ్ గురించి మాట్లాడుకుందాం, ఫార్వర్డ్ కండక్షన్ గురించి మాట్లాడుకుందాం. మనకి ఇంకా రివర్స్ బ్లాకింగ్ మోడ్ అనేది మిగిలిపోయింది. సో నేనేం చెప్పాను, రివర్స్ బ్లాకింగ్ మోడ్ లో టెర్మినల్స్ అనేవి రివర్స్ అవుతాయి. అందుకనే మన గ్రాఫ్ ని రివర్స్ లో గీస్తాం, కింద వైపుకి గీస్తాం. నేను రివర్స్ బ్లాకింగ్ మోడ్ చెప్పినప్పుడు చెప్పాను మీకు, మన రివర్స్ బ్లాకింగ్ మోడ్ లో కండక్షన్ అనేది జరగకపోయినా స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందని చెప్పా. ఆ ఫ్లో అయ్యే పోర్షన్ నేను పైన చూపిస్తున్నాను చూడండి. ఆ ఫ్లో అయ్యే పోర్షన్ అదనమాట. అలా కాకుండా మన ఇచ్చే సప్లై వోల్టేజ్ అండ్ కరెంట్ కనుక మనం ఇంక్రీజ్ చేస్తే కనుక మన J1 అండ్ J3 ఆ 2 బ్యాండ్స్ బ్రేక్ అయిపోయి కండక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, సడన్ గా రేజ్ అవుతుంది అని చెప్పాను కదా. అదే ఆడు గ్రాఫ్ లో చూపించాడు అనమాట. అక్కడ మీకు అర్థమవుతుంది కదా. ఆ సిచ్యువేషన్ లో దాని రేటింగ్ కి మించి రివర్స్ లో ఎక్కువ వోల్టేజ్ అనేది ఇవ్వడం వల్ల ఆ బ్యాండ్స్, ఆ లేయర్స్ అనేవి బ్రేక్ అయిపోయి అక్కడి నుంచి కండక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. బట్ అలా గనక చేస్తే ఎస్సీఆర్ కాలిపోతుంది, ఎస్సీఆర్ ఎందుకు పనికి రాకుండా పోతుంది. దిస్ ఈస్ ద రీజన్ ఎస్సీఆర్ ఓన్లీ ఒక డైరెక్షన్ లో మాత్రమే పనిచేస్తుంది, ఫార్వర్డ్ డైరెక్షన్ లో మాత్రమే పనిచేస్తుంది. ఎవ్వరు రివర్స్ బయాస్ లో అసలు ఆపరేట్ అనేది చేయరు. ఇందాక విఏ క్యారెక్టరిస్టిక్స్ లో మనం లాచింగ్ కరెంట్ అండ్ హోల్డింగ్ కరెంట్ అనేది చూసాం కదా, దాని గురించి చెప్తాను చూడండి. హోల్డింగ్ కరెంట్ అంటే ద మినిమం కరెంట్ టు మెయింటైన్ ద థైరిస్టర్ ఇన్ ఆన్ స్టేట్. అంటే కొంచెం కరెంట్, ఎంత మినిమం లో మినిమం కరెంట్ అనేది రిక్వైర్డ్ ఉంటుంది J1 అండ్ J3 ఫార్వర్డ్ బయాస్ లోకి తీసుకురావాలంటే. ఆ మినిమం కరెంట్ అనే వాల్యూని హోల్డింగ్ కరెంట్ అని అంటారు. అండ్ ఇప్పుడు లాచింగ్ కరెంట్ గురించి చూద్దాం. లాచింగ్ కరెంట్ ఈస్ ద మినిమం కరెంట్ required to maintain the thyristor on state immediate after the thyristor has been turned on. ఏంటి, రెండింటికి ఒకటే చెప్పాను అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, మీరు హోల్డింగ్ కరెంట్ ఇచ్చినప్పుడు మినిమం కరెంట్ టు మెయింటైన్ ద థైరిస్టర్ టర్న్ ఆన్ అని చెప్పాను కదా.
హోల్డింగ్ కరెంట్ అంటే ద మినిమం కరెంట్ టర్న్ ఆన్, రెడీ టు టర్న్ ఆన్, అంటే గేట్ ఇవ్వట్లేదు ఇంకా, జస్ట్ 5 మిల్లీ వోల్ట్స్ అనేది కావాలి. అంతకన్నా తక్కువ ఉంటే కనుక మీరు గేట్ ఇచ్చినా టర్న్ ఆన్ అవ్వదు. హోల్డింగ్ కరెంట్ ఈజ్ మినిమం కరెంట్ ఇవ్వాలి, ఆ తర్వాత గేట్ ఇస్తే అప్పుడు టర్న్ ఆన్ అవ్వుద్ది. బట్ లాచింగ్ కరెంట్కి వచ్చేసరికి ద మినిమం కరెంట్ టు మెయింటైన్ ద టైరిస్టర్ ఇన్ ఆన్ స్టేట్ ఇమీడియట్ ఆఫ్టర్ ది టైరిస్టర్ హ్యాస్ బిన్ టర్న్ ఆన్ అని చెప్పాను కదా. అంటే మన టైరిస్టర్ అనేది ఆన్ అయిన తర్వాత, అంటే J1 J2 J3 మూడు ఫార్వర్డ్ బయాస్ లోకి వచ్చేసిన తర్వాత మీరు వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంటే కరెంట్ కూడా ఇంక్రీజ్ లీనియర్ గా అవ్వాలి. మ్, అలా అవ్వాలి అంటే మీకు టైరిస్టర్ అనేది ప్రాపర్ గా ఆన్ అవ్వాలి. ప్రాపర్ గా ఆన్ అవ్వాలంటే ఎంత కరెంట్ కావాలి, రిక్వైర్మెంట్ అనేది లాచింగ్ కరెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ రెండింటికి డిఫరెన్స్. కొంచెం ఈ హోల్డింగ్ కరెంట్, లాచింగ్ కరెంట్ అనేది కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది, బట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సారీ గైస్, లాస్ట్ లో రెక్టిఫికేషన్ కి సంబంధించి ఎగ్జాంపుల్ అనేది చెప్దాం అనుకున్నాను, బట్ వీడియో లెంత్ అనేది ఇప్పటికే లాంగ్ అయిపోయింది. చాలా మంది ఇంత దాకా చూడరు, అది చెప్తే డబల్ అయిపోతుంది.